కనీసం పేరు మనీష్. మరి ఈ రోజున మనం హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపరిపూజలో భాగంగా ఇబ్రహీంపట్నం ప్రాంతానికి ఇబ్రహీంపట్నం అందరూ కూడా అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉండేటువంటి అతిపెద్ద భారీ ఇబ్రహీంపట్నము. ఇందులో మన చంద్రమోహన్ నాయక్ గురుస్వామి వారి సమక్షంలో వారి స్వర్ణ హస్తములతో గంగాజీ గురుస్వామి వారి ఆధ్వర్యం వీరబొమ్మ వెంకటేశ్వర స్వామి వారి వీరబొమ్మ రాజు మనీష్ ఆజర్ అదేవిధంగా మణికంఠ భజన్ గ్రూప్ వారి సమాజం వారి భజన్ గ్రూప్ వెంకటేష్ రెడ్డి మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాబట్టి మనం చెప్పు తప్ప చేసి మన గురుస్వామితోనే మన నాయర్ గురుస్వామి వారి స్వామి సాంశరణం. మరి మీరు ఎప్పటి నుంచి ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? అయ్యప్ప పట్ల మీకున్నటువంటి భక్తి, అదే విధంగా ఏ విధంగా మీకు పూజకు అనుగ్రహిస్తున్నారు, ఏ విధంగా నుంచి ఈ ప్రాంతంలో గురుస్వామిగా పూజలు నిర్వహిస్తున్నాము. నాకు నా శిష్య బృందమే వందలాది మంది గురుస్వాములు తయారైంది. ఇప్పుడు నేను శబరికి పోవడం ఇది 56వసారి. నేను చిన్నప్పుడు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు శబరికి పోవడం స్టార్ట్ అయింది. సంవత్సరాలు ఇక అనేక ప్రాంతాల్లో ఈ చుట్టుముట్టు ఈ కాన్స్టిట్యూషన్ అనుకోండి 2-3 డిస్టిక్లు పూజలు నేను నిర్వహిస్తా. అలాగే ఈరోజు రాజు గురుస్వామి ఆయన కుమారు కన్యస్వామి మనీష్ స్వామి పూజ చేపిస్తారండి. దేవుణ్ణి వేడుకుంటున్నాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి వారు చెప్తా ఉంటారు, చాలా పూజలు చేస్తా ఉంటారు కాబట్టి వారి ఆజ్ఞ మరియు వాదం అనేది వేదం అనేది ఉంటది. మరి మీరు పూజ కార్యక్రమం అంటే ఏ కార్యక్రమం నిర్వహించాలన్న ఒక సంకల్పం అనేది. మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మాల వేస్తున్నారు? మరి ఈ మాల వేయడానికి ప్రధాన కారణం అంటే అయ్యప్ప కళలకు రావడమా, ఏదైనా ఇబ్బందుల నుండి మాల వేయమని సూచనలు జరుగుతుంది. మరి మీరు ఏ విధంగా మాల వేయడానికి కారణం ఏంటి? ఎప్పుడు వేశారు? తొలిసారి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఎన్నోసారి? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నేను ఇప్పటికి అయ్యప్ప దయతోటి వేపించుకోవాలని వేసుకున్నాను స్వామి. రోజు లేదు స్వామి, నేను అయ్యప్పను నమ్ముకొని నాకు బాబు కావాలనుకున్నాను. మణికంఠుడు బుధవారం రోజే నా మణికంఠుని ప్రసాదించాడు. అందుకోసమే ఆ మొక్కుతోటి ఈ రోజు అయ్యప్ప స్వామి యొక్క మా కన్యాస్వామి మహాపరిపూజ చేపిస్తున్నాను. దానికోసం అవును స్వామి. అంత అయ్యప్ప అనుగ్రహము, స్వాముల మా గురు స్వాముల దయ అందరు రావాలని కోరుకుంటున్నాము. కావాలి శరణమయ్యప్ప.